ఏ పోతురాజా, తాగింది చాలే, నువ్వు గోతులో పండుకుంటావా ఏంది? ఇక మీద నేను చూసుకునేదానికి ఎవరుండారో? ఈ డమ్మక్ జాలి బ్రదర్స్ తో చేరి బలాదులు తినడం మానేసి 4 రాళ్ళు సంపాదించు, ఎవరు నేను పెళ్లి చేసుకో. వద్దు, నేను మా మామ ఆయన నేను కలిసి వ్యవసాయం చేయబోతా ఉన్నాం. వ్యవసాయం చేస్తే సరిపోద్దా? సంసారం పిల్లకాయలు వద్దు, సంసారం కావాలనుకుంటే వ్యభిచారి గాడికి పోతా. పోలీసుడితో మాట్లాడి అయ్యే ఇవాళ నువ్వు సారా కొట్టేస్తున్నావు కదా. అబ్బా, కనిపెట్టేశాడు రా పోలీస్ ఆయన. ఎత్తి మీద కాదురా, గొంతు మీద పెట్టరా ఘాటు. ఈయన చెప్పినట్టు ముసలిదాంతో నేను కూడా గోతులోకి పోతా. సరే అది వదిలి. అవ్వని శ్మశానంలో పూడ్చిపెట్టడానికి అన్ని ఏర్పాట్లు నేను చేసేసిన. ఎవరవని? మీ అవ్వనే అబ్బాయా? అదే కదా, ఆ గోతులు మీ అవ్వని పూడ్చిపెట్టుకో. మా అవ్వని పూడ్చి చోటు నేనే చూసి పెట్టుకున్నా. ఈయన్నే మా అవ్వని పూడ్చిపెట్టేది. ఏంది బావిలోనా? అది మన ఆచారం కాకపోయినా అవే అవనా వినాయకుడా? అరే అడ్డదిడ్డంగా మాట్లాడు బాకండి. మా అవ్వన్న పొలంలోనే పోడొస్తా అంతే. ఏందా తిక్కవాగుడు? కొండే వెనకాలనే వస్తారు. ఆనికి గొరుగుతులే పో. జాగ్రత్త బావి. నా బావి నాకు తెలియదు, నువ్వేం చెప్పేది? సరే నీకు తెలుసుగానే నాగమనాయుడు గారికి నీ పొలాన్ని అమ్మేస్తే చాలా డబ్బేస్తారు. మీ అవ్వని ఇక్కడ పూడ్చిపెట్టావనుకో, ఈ పొలం ఇలువే పడిపోతుందా? మా అవ్వ నా పొలంలో పూడ్చిపెడితే నన్ను జైల్లో పెడతా. నువ్వా పోలీసులు జైల్లో పెడతా? మాట్లాడరా, మన ఇద్దరం కదా మాట్లాడుకుండేదే. జైల్లో పెట్టను గానే పొలం విలువ పడిపోద్ది కదా అంటుండా. మా అవ్వే నాకు చాలా విలువైంది. ఏ గాడిద కొడుకు దానికి విలువ కట్టలేడు. అది నాగమనాయుడైనా సరే, ఆ కోదండ్రెడ్డి అయినా సరే అంతే. వాళ్ళందరూ వచ్చుండారా? రేయ్ మామా రారా, నేను నా మామ ఈడ మొత్తం వ్యవసాయం చేయబోతాను. మొత్తం వ్యవసాయం చేస్తారా? నేనేంది వ్యవసాయం చేసేది ఏంది? తాగడానికే పొద్దు సాటంలా. సరస్తమ్మా నువ్వు రామా, అన్న తాగ గొడవ చేస్తున్నాడు, నువ్వు చెప్తే వింటాడు. ఇది తాగొచ్చి గొడవ చేస్తుండాడని ఇప్పుడు చెప్తాడేంద్రా? తను సంపుకు తింటున్నారు కదరా. ఆడు చూడు. ఒరే పోతురాజు, ఏంద్రా ఇది? ఇప్పుడు తాగొచ్చి గొడవ చేస్తుండవేంద్రా? పెద్దోళ్ళందరూ వచ్చిండారు రారా. మీ పెద్ద మనుషులు మొక్కేది 3 దేవుళ్ళనే. మా అవ్వ నన్ను మొక్కమన్నది 5 దేవుళ్ళనే. నేల, నీళ్లు, ఆకాశం, గాలి, నిప్పు అనే 5 దేవుళ్ళు ఉండారంట. ఏ ఒక్క దేవుడికి మొక్కపోయినా కరువు వస్తుందంట. పంట పై భాగం ఇంటికి, నడిం భాగం ఆవుకి, ఏరు భాగం మట్టికి. అట్టు ఇవ్వబట్టే ఎటు చూడు 15 అడుగుల లోతు నీళ్లు. ఏడున్న ఈ పెద్ద మనుషులు నా కొడుకులు రక్త పిశాచలాగా నీళ్ళని పీల్చి ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళలో 250 అడుగులు తవ్వి పంపు పెట్టేసినా నీళ్లు రావడం లేదే. తప్పురా, మర్యాద లేకుండా మాట్లాడబాక. సరే నువ్వు చెప్తే కాదన్నా. అయ్యా పెద్ద మనుషులారా, మహాజనులారా, మిమ్మల్ని మర్యాద లేకుండా మాట్లాడలేదు. మా అవ్వ నేనే పొడస్తా. అన్నా, అవ్వని పూడ్చిపెట్టడానికి తీసిన గుంటలోంచి నీళ్ళు వస్తున్నాయి. రే పెద్ద మనుషులారా రండిరా, మామ పెద్ద మనుషులు అంటే నువ్వు వస్తావు. మన ఇంట్లో ఆడున్నారు పెద్ద మనుషులు. రే రండిరా, రే మా అవ్వ దేవతరా, రే పూడ్చి పెడతామంటే పాతాళానికి వచ్చిందిరా. మా అవ్వ దేవతరా, రే నీళ్ళు వస్తున్నాయనా? చూసారా గంగరా, పాతాళ గంగరా ఇదే. చూసారా ఇది నీళ్ళు కాదురా, ఇది నీళ్ళు కాదురా. మా అవ్వ రక్తం రా, మా అవ్వ రక్తంతో సేద్యం చేసిన నేలరా ఇది. భూమి కాదురా, భూమి కాదు. మా అవ్వ ఒళ్ళురా. మా అవ్వ ఒంటికి ఎలా కడతారా మీరు? నా కొడుకులారా రే, ఉండరా రే, మీరు బాగుపడరా రే. మా అవ్వ ఒళ్ళురా. పిచ్చి పట్టిన ఎలా కడతారా మీరు? వచ్చానా పోదాం, ఆడుతూ మనకింది. వచ్చానా పోలీసు బ్రోకర్ పని చేయరా నువ్వు? బ్రోకర్ పని చేసేదానికి వచ్చినావురా నువ్వు? ఎలాగడతారా అవ్వా? వినాయకం గారికి
విజయ్ 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 ఎప్పుడు మారుతారో ఈ పిచ్చి జనం. శీను శీను విజయ్ విజయ్ నేను ఆడరా రామా ఆడరా విజయ్ ఏంటి విజయ్ 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 మతి భ్రమించినట్టు. పాపం కదా. నేను విజయ్ సేను విజయ్ సేను విజయ్ విజయ్ సేను విజయ్ విజయ్ సేను విజయ్ విజయ్ సార్ ఇదేంటి సార్? నా విజయ్ కాలిపోయాడు. చూస్తే భరించలేదు. చూడకండి నాయుడు గారు.
నేనే మైథిలి నువ్వు చెప్పొద్దు, నేను చెప్తాను. కారణం ఉంటే చెప్తున్నాను. కింద పడిపోయాడా? అయ్యో దూరంగా తీసుకెళ్ళి పోతాచ్చు. థ్యాంక్ యూ. రామ్, ఎవరు ఆవిడ? మైథిలి. ఇప్పుడు మీరు ఆ పేరుతోనే పిలిచారు? అవును తానే. ఏంటి ఇలా చూడు, అదేంటంటే మీ చెవి జారి పొరపాటు నా నోట్లో పడి ఉంటుంది. అవుతున్నాను కదా. అదే లేదు, అదేంటంటే నేనేమో తనను మరదలా అని పిలవాలనుకుంటున్నాను. మైథిలేని పొరపాటున మీ చెవిన పడిందని చెప్పాలనుకున్నాను, కానీ అది కాదు. నేను ఆమెను మరదలా అని పిలవాలనుకున్నది మైథిలేని నా నోట్లోంచి పొరపాటున వచ్చింది, అంతే. నాకు అర్థమైంది, ఆ అమ్మాయి మ్యాగీ సిస్టరు. అంటే చెల్లెలా? చేచాను కాదు, చీచి అన్నాను. వాళ్ళిద్దరు ట్విన్స్. ట్విన్స్ అలా అంటారని అనుకుని ఉంటారు, అదే కాదు. వాళ్ళిద్దరు సహజంగా అందరిలాగానే అన్నల తమ్ముళ్ళ పుట్టాల్సిన వాళ్ళు, అక్క చెల్లెళ్ళ పుట్టారు. అక్క చెల్లెల్లా? ఆ పోడికలే లేవే. మామయ్య ఒకటి చెప్పనా, ప్రశ్నలు అడగడం చాలా సులభం, జవాబు చెప్పడం చాలా కష్టం. మిమ్మల్ని అడిగితే మీకు తెలుస్తుంది. ఏంట్రా ఎందుకు టెన్షన్ అవుతున్నావు? నాకేం టెన్షన్ లేదు. నాకు ఇప్పుడు ఏం చెప్పాలని తెలియట్లేదు మామయ్య. అయ్యో కాదు, ఏదైనా చెప్పాను అనుకో, ఈ అక్క చెల్లెల మధ్య గొడవ నా వల్లనే. కాదు, హాయిగా కాదు. అంటే ఇప్పుడు అక్క అక్కడ ఉంది, చెల్లెలు వచ్చింది, వెళ్ళి మీట్ కావాలి కదా. మొహం తిప్పుకొని ఎక్కడో మూలకెళ్ళి నిలబడి ఇక్కడికి వచ్చావా? ఆ అబ్బాయి ఎంతలో నేడు పాపేశాడా? చెయ్యక్కడేసాడో చూసావుటే మరో తల్లి భుజం. చెప్పాల్సిన వాళ్ళకి చెప్పేద్దామా? మిస్టర్ రామ్, మ్యాగీతో 2 మాటలు మాట్లాడు. ఎందుకు? ತುಂಬಾ ಹೇಳಿದೀನಿ. ఎంత రావాలి? ఏమిటి ఆపరా? ఏమిటయ్యా ఇది? ఏమిటి అఘాయిత్యం? మీరెవరో నాకు తెలీదే. పర్వాలేదులే, నువ్వెవరో నాకు తెలుసు. లలితమ్మంతా చెప్పింది. అదా పక్క వీధిలోకి వెళ్దాం. ఎందుకు? ఈ వీధిలో ఉన్న వాళ్ళు డబ్బులు ఇవ్వడం అయిపోయింది. వీడు స్కూల్లో చేరాలంటే ఇంకా ఆ మిగతా డబ్బు నేను ఇస్తాను, పద. అయినా డబ్బు సంపాదించాలంటే ఇలా వాళ్ళు హోనం చేసుకుంటారటయ్యా. మరి ఇంకేం చేస్తాను, నాకు ఉద్యోగం లేదుగా. లేదుగా అంటే ఎలా? ప్రయత్నం చేస్తే అదే వస్తుంది. అయితే మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తారా? చూద్దాంలే, పద. ఇదేందో తెలుసా? కెమెరా ఆన్ చేయొచ్చా? అడగతావుళ్ళ ఇదేందో తెలుసా? రోల్. లేదు తెలీదు, మీరు చెప్పండి. ఇది నా ఆయుష్ గీత. ఇది ఆదిలక్ష్మి ఇచ్చిన గుర్తు, ఆమె గోటుగాటు. ఆదిలక్ష్మి నేను మానభంగం చేశానని చెప్పుంటారే. ఆదిలక్ష్మి ఎవరో తెలుసా? నా పెళ్ళాం. నా తల్లి లాంటిది, అది బతుకుంటే ఈడికి వచ్చి ఉండేవాడినే కాదు. ఆమె నిలబడి సాక్ష్యం చెప్పుంటే ఏ అబద్ధం గెలిచేది కాదు. ఇది నా తలరాతంతే. 12 ఏళ్ళప్పుడు మా అమ్మ చచ్చిపోయింది. తర్వాత మా నాయన నన్ను సింగపూర్ తీసుకుపోయాడు. చాలా కాలం సంతోషంగానే బతికాం. ఆయన అక్కడే చచ్చిపోయాడు. చిన్న గొడవ వల్ల మళ్ళీ వీడికి రావాల్సి వచ్చింది. వీడికి వచ్చిన తర్వాత మా అవ్వే నన్ను సాకింది. ముదిగారంగా పెరిగా. సంతోషం అంటే ఏందని దాన్ని అనుభవించేటప్పుడు మనిషికి తెలియదు. అది లేకుండా పోయినప్పుడు అప్పుడు ఒకసారి నేను మా వాళ్ళు కలిసి ఎద్దుల పోటీలను బహుమతుల్ని గెలుచుకొని బాగా మందు కొట్టి ఊరికి తిరిగి వస్తాం.
ఆహా ఆహా, ఈ పాట ఎక్కడో విన్నట్టుగా ఉన్నా కూడా నా హృదయం పులకించింది. దేవసేన, ఈ నత్తి సుబ్రహ్మణ్య స్వామి మనసు పరవశించేటట్టు నాపై ఏది 1, 2, 3 అని పాట కట్టి పాడు. 1, 2, 3 అని మొదలెట్టి మీ 6 ముఖాల్ని వర్ణించడానికి నేను కవయత్రినా? పాడ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఆపు. తెలుగు దేవుడికి హిందీ పాట. స్వామి స్వామి, నాపై కోపము దాచున్నారా? అవును, కోపమే. ఆ కోపంలోనే నీతో అది కాదు, ముఖ్యమైన నిజం చెప్పబోతున్నా. ఏమిటా నిజం స్వామి? తట్టుకోగలవా? నాకు నువ్వు కాకుండా ఇంకో సెటప్ ఉంది. యా. ఎవరది? 1 minute. ఏమైంది స్వామి? పవర్ ప్రాబ్లం, వోల్టేజ్ డ్రాప్. రావల్లి, ఇదేనా ఆలవల్లి? నా గుండె దోచింది గిల్లి. అక్క, ఏమిటి అక్కంటావా? నన్ను చూస్తే అక్కలా కనపడుతున్నానా? ఛీ వల్లి. ఛీ వల్లి అని పిలవద్దు, శ్రీవల్లి అని పిలువు. ఏ దేవా, నేను చూస్తున్నది కలయా లేక నిజమా? అదంతా నాకు తెలియదు. నేను కన్న కల మాత్రం నిజం కాబోతోంది. ఒక భర్తకు ఒక భార్య అన్న విషయం మర్చిపోయారా? అది రాముడికే కదా, నేను సుబ్రహ్మణ్యేశ్వరుడే కదా. అక్క, నీకిష్టం లేకపోతే నేను వెళ్ళిపోనా? ఆవిడే ఒప్పుకుంటున్నప్పుడు నువ్వెందుకు జరిగేది చెడగొడతావు? రా, ఇద్దరికీ చోటుంది. రా. ఎవరికి కావాలా చోటు? ఈ చోటు నీకు సరిపోదంటావా? నువ్వు ఒళ్ళో కూర్చో. ఇప్పుడు సరిపోతుందా? సరిపోతుంది, సరిపోతుంది. గుండె మండిపోతుంది. తులసికోట దగ్గర ఇప్పుడు ఎందుకు? పట్టుకోరు. వెళ్ళే ముందు ఆ తులసి సమక్షంలో నీ ఊళ్ళో కళ్ళు మోస్తే జన్మ జన్మలకి మీరు నా పసుపు కుంకుమలు నాతోనే ఉంటాయట. లలిత, లలిత, ఇప్పుడేం వెళ్ళిపోతున్నావేంటి? ఏ వద్దా? కాదు, ఒక 2 నెలలు ఉండకూడదు. ఎందుకు? ముక్కోటి ముక్కోటి ఏకాదశి వస్తుంది. అప్పుడైతే సరాసరి స్వర్గానికే వెళ్ళిపోవచ్చు. అందుకే అంతవరకు ఆ దేవుడు ఉంచొద్దు. లలిత, 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 పోనీ ఒక నెల ఉండు, ఒక నెల ఉండు. మన కోడలు కడుపుతోంది కదా, మనముని చూసి వెళ్ళిపోవచ్చు. అయితే ఇప్పటి నుంచి తులసికోట దగ్గర ఎందుకు? చలిగా ఉంది, లోపలికి వెళ్ళిపోతా. మండే కట్టెలతో చలి కాచుకుపోయేదాన్ని. ఒళ్ళు కట్టినా పర్వాలేదు. అంతవరకు ఇక్కడేమి ఒళ్ళో పడుకునేవాడి. లలిత, లలిత, ఏంటిది? వద్దు, వద్దు. అత్తగారికి ప్రణామములు. కుశలమేనా? ఏమిటలా చూస్తారు? నేనే బాలుని. మీరిచ్చిన గడువు గడిచిపోయింది. మీ కూతురి పాణిగ్రహణం కోసం వచ్చాను. అల్లుడి మర్యాదలేం లేవా? నమస్కారం మాస్టారు, బాగున్నారా? నా సంగతికేం గాని
నీ తెలుగు మాత్రం అద్భుతమయ్యా. టకాల్ టకాల్ డమాల్ డమాల్. అత్తగారి ఆంక్ష కదా తెలుగు నేర్చుకోవాలని. ఏవతా ఏ ఊరు భాష మాట్లాడమంటారు? జర హైదరాబాద్ భాష మాట్లాడమంటారా? ఎందుకు అటు చూస్తారు? పరేషాన్ ఉందా నన్ను చూస్తే? అవునాలా అది తెలంగాణ. ఏవతా కొంచెం చిక్కినట్టుకున్నావా? నా కోసం కానీ బుగులు పట్టుకున్నావా? అది నెల్లూరు రాయలసీమ. అట్లా చూస్తే కాదు, పిల్లని తీసుకురా పెళ్లి చేసుకుపోతాను. అది గుంటూరు బెజవాడ. గుడ్. మీరెన్ని షరతులు పెట్టినా మా గుండెలు నిబ్రంగా ఉంటే మీరేం చేయగలరంటయ్యా? ఏటండి? గోదావరి జిల్లా. వాళ్ళ అమ్మ కోరలే ఏటలో నిలబడిపోయినావు? పులి పులి స్వప్నముని బాగు పులి. అది మీ ఊరి భాష. ఓలమ్మ మాకై నిన్న భాషలు రావు. థ్యాంక్ యూ. చాలా ఇంకా మాట్లాడాలా? రండి అత్తగారు రండి. పెళ్ళిన పని ఏమైంది? నాన్సీని చూసావా? నాన్సీని చెప్పింది. చంటి సూట్ కేసు ఏదైనా ఉందా? ఎందుకు ఉందా లేదా? అక్కడ ఉంది. సూట్ కేసు ఎందుకు? అసలు ఏం జరిగింది? ఇంకేం జరగాలరా? జరగకూడదే జరిగిపోయింది. చిచి చిచి మనుషులా వాళ్ళు, రెండు కాళ్ళ పశువులు. చి ఒరే బాబు, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండదు. పెడదాం పద. నేను ఎక్కడికి రాను. అక్కడ ఏమైంది? నాన్సీ చూసా. ఈ బట్టలన్నీ వాడవేగా? సంస్కారం లేని మనుషులు. తండ్రి కొడుకు కలిసి అరిచారు, గొడవ పెట్టారు. సరే, ఆ పిల్ల అదేం తక్కువైందా? అది అంతకంటే గట్టిగా అరవడం మొదలు పెట్టింది. చంటి ఈ బట్టలన్నీ మడతపెట్టు. నాన్సీ ఏం చెప్పిందో చెప్పు. ఇంకేం చెప్తుందిరా? తండ్రి చెప్పినవే చిలకలాగా ఒప్ప చెప్పింది. నీ వల్ల దానికి చాలా అవమానం అయిపోయిందట. తాగొచ్చి గొడవ పెడతామని అనుకోలేదట. చిచి పదే పదే ఆ మాట అనుకోవటం ఎందుకు మళ్ళీని? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. వాళ్ళ నాన్న నాన్సీకి వేరే సంబంధం ఖాయం చేశాట. నీ మాట మీతో మరీ చెప్పమన్నాడు. మంచి సంబంధం చూసేవరా? ఇలాంటి వాళ్ళని జన్మలో ఇంతవరకు ఎక్కడా చూడలేదు నేను. చంటి ఇవన్నీ మా వాడు పెట్టలా పెట్టు. బాబు జాగ్రత్తమ్మా. నాన్సీ ఏం చెప్పింది? అదే అది అంతకంటే గట్టికురాలరా. నువ్వు గుడ్డివాడవట, నిన్ను పెళ్లి చేసుకునే ఇష్టం లేదట. అందుకని తాగొచ్చి తందాలు ఆడావని ఏవో సాకులు చెప్పింది. ప్రేమించడానికి నువ్వు కావాలట, పెళ్లి చేసుకుందుకేమో వేరే ఇంకొకటి కావాలంట. చంటి ఈ పుస్తకాలన్నీ మావాడవేగా? నాన్సీ పెళ్లి ఒప్పుకుందా? అది ఒప్పుకోకపోతే ఈ పెళ్లి ఏర్పాట్లు వాళ్ళెందుకు చేస్తారు? చంటి చంటి చంద్రం చంద్రం అంటే నాకు భయంగా ఉందిరా. భయం ఎందుకు? నేనున్నాగా. ఏమైందిరా? అంతా చీకటిగా ఉందిరా. అత్తగారు ఒకసారి రండి. పిన్ని రండి. పిన్ని 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 నాకు కళ్ళు కనపడదని కదా నాన్సీ ఇలా ఎందుకు చేసి? पाटिल साहब है, कमिश्नर साहब बुलाओ. पिलो तो कमिश्नर साहब. कौन है जी? नाना నాకు వేరే దారి కనిపించలేదు. నీ పుట్టిన దగ్గర నుంచి నాతో పెరుగుతున్న పాపాన్ని తుడిచేయడానికి మరో మార్గం కనిపించలేదు. పాపం నాతోనే పోనీ పుట్టబోయే వాళ్ళైనా మంచి వాళ్ళు కావాలని ఒక పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకున్నాను. వీడికి నువ్వెవరనంటే తెలీదు నాన్న. నేను ఒక అనాథని అనేవారు నమ్మారు.
అని నేను నమ్ముతున్నాను. బేటా 1 మినిట్. నీ బిడ్డ మగ పిల్లవాడా? నాన్న ప్లీజ్, నువ్వు వాడిని చూడకూడదు. ఇటువంటి తాతయ్య ఉన్నాడని వాడికి తెలియకూడదు. వెళ్ళిపోనన్నా ప్లీజ్. చూడు, నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్కే గుండాకి చస్తావురా నువ్వు. నా ముందు తొడగొడితే తొడ మెడ రెండు నరికా. ఇక్కడ వృద్ధుడి రక్తం ఉప్పొంగుతుంది, పసి బిడ్డకు మీసం మొలుస్తుంది, పచ్చి బాలింతో పిడిపాకు దూస్తుంది. సార్ నన్ను కన్విన్స్ చేయొద్దు. నాన్న చెప్పండి, లేకపోతే వాడిని నాకు అప్పగించండి. உங்களை கிழக்க மாட்டே கலெக்டர். அநியாயம் செஞ்சவனை கெளிச்சிடுவே. அவர் ஏர் உழுதாரா, நாட்டு நட்டாரா, களை பிடுங்கினாரா, தண்ணீர் பாய்ச்சினாரா?